మేము నిలబడి ఉంటాము, మా మీద పడి ఉంటాయి, మేము చచ్చిపోతాము. మా ప్రాణానికి ఎవరు హాని సార్? మాట్లాడుతుందంట ఏమన్నా కనీసం భోజనం లేక అదే హాస్పిటల్ తీసుకుని కారు తోలుతున్నాను వాడు కారు ఏం కాదులేమ్మా, నీకేం కాదు, మిలియన్ తీరు. మీరు మొదటిల్లు దగ్గర నుంచే ఉండాలా, మొదటిల్లు దగ్గర నుంచే ఉండాలి. మీరు అన్ని ఓపెన్ గా మీ ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారు? ముందు వాళ్ళకి హామీలు ఇచ్చాం, అనేక హామీలు ఇళ్ళ పట్టాలు ఇస్తారన్నావు, లేదంటే పెన్షన్ తెలంగాణ నీకు దగ్గర కొత్తల రమేష్ నలుగురే వస్తున్నారు. రోడ్లో నన్ను కొట్టేదానికి వచ్చారు సార్. దాన్ని కూడా మేము ఒప్పుకోం. మేము వాళ్ళ నలుగురు ఢిల్లీ పిని ఎవరు మా వాళ్ళ నలుగురా? మదన్ రెడ్డి కొత్తల రమేష్ జైల్లో పెట్టాలి సార్. ఆడవాళ్ళని ఊళ్ళు లేకుండా అసలు మనల్ని మా ఊరి దగ్గర కూలిపించారు. మా ఇల్లు కూర్చే అధికారం మనకి ఎవరు ఇచ్చారు సార్? 50 ఏళ్ళ నుంచి మేము ఉన్నాం. ఇది మాది కాకుండా ఎందుకు పార్టీ? మా చేతి ఓట్లు వేయించుకున్నారు. ఈ రోజు కష్టపడి పెట్టుకొని న్యాయం జరగాలి సార్. మాకు మా ఇల్లు కూల్చినందుకు మాకు నష్టపరిహారం కట్టియాలి. లేదా మేము ఇక్కడి నుంచి కదలం. ఈ రోజు కనీసం ఆడవాళ్ళని వాళ్ళు లేకుండా తప్పుడుగా మాట్లాడారు. ఆ ప్రభుత్వం లీడర్ వాళ్ళు నిలబడి ఇక్కడ ఏమంతా ఆమెను గెలిపించినందుకు ఆమె ప్రభుత్వం అని ఆడవాళ్ళని నీచంగా అడిగిస్తున్నారు. ఇదేనా న్యాయం? ఆడవాళ్ళకి ఇచ్చే న్యాయం? మాకు న్యాయం కావాలి సార్. మాకు లేదంటే మేము తగలు పెట్టుకొని ఇక్కడ చచ్చిపోతాము. అది మాకు ఈ రోజు న్యాయం జరగాలి. మాట్లాడించుకునే దానికి నన్ను కొట్టేదానికి వచ్చాడు సార్ శ్రీహరి. కొత్తల రమేష్, మదన్ రెడ్డి, శ్రీహరి, దిలీప్ ఈ నలుగురే వస్తున్నారు సార్. శ్రీహరి అయితే మరి నన్ను ఘోరంగా మాట్లాడి ఆ రోడ్లో నన్ను కొట్టేదానికి వచ్చాడు సార్. దిలీప్ అయితే నిన్ను కొల్లించుకోలేదు అంతానని చెప్పాడు సార్. దిలీప్ వాళ్ళిద్దరే సార్ వచ్చేది. ఈ మదన్ రెడ్డి కాంట్రాక్ట్ సంబంధం లేదు సార్. అయినా కూడా ఆయన వెళ్ళిపోవాలి. ఇన్ని రోజులు మీకు టైం ఇచ్చింది, 2 రోజుల టైం ఇచ్చింది. శుక్రవారాన్ని తీసేయకపోతే మేము ఎందుకు తెచ్చుకొని వెళ్ళిపోతామని సాయంత్రం వచ్చి కారు మమ్మల్ని బెదిరించిపోయారు సార్. మదన్ రెడ్డి, ఈ కొత్తల రమేష్, శ్రీహరి, దిలీప్ ఈ నలుగురు సార్. మాకు ఎవరు కావట్లేదు, వాళ్ళే వస్తుండేది. నిన్న వీడియో తీసావు కదా, శుక్రవారం వరకు డేట్ ఇచ్చిపోయాడు సార్. మా కాలేజ్ అయిపోతే మేము తోసేస్తాము, మిమ్మల్ని చంపేస్తామని కొత్తల రమేష్, దిలీప్, మదన్ రెడ్డి, శ్రీహరి సార్. శ్రీహరి అనేవాడు అరెస్ట్ చేయాల్సిందే సార్. ఆడవాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీదకి శ్రీహరి కొట్టేదానికి వస్తున్నాడు సార్. కూతురు మాట్లాడుతున్నాడు. శ్రీహరి దగ్గరుండి కుర్చీ వేసుకుని అతను దిలీప్ మాత్రమే కుర్చీ వేసుకొని అందరిలో తోలు చేశాడు సార్. శ్రీహరి మాత్రం అరెస్ట్ చేయాల్సిందే సార్. శ్రీహరి మాత్రం ఆడవాళ్ళు ప్రతి ఒక్కరిని కొట్టేదానికి వచ్చాడు. చిన్న పిల్లలను కూడా కొట్టేదానికి వచ్చాడు సార్. శ్రీహరి మాత్రం తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సిందే. మదన్ రెడ్డి, కొత్తల రమేష్, శ్రీహరి, దిలీప్ సార్. ఆ బొత్తల రమేష్ అనే అతను అసలు అవసరమే లేదు సార్. వాళ్ళకి సంబంధమే లేదు. అక్కడ కాంట్రాక్టర్ పని తీసుకున్నాడు, అక్కడ కట్టుకోవాలి. రోడ్డు మీద రావాల్సిన అవసరం లేదు సార్. ఆడపిల్లలను చూడకున్నా, ఆడవాళ్ళని చూడకున్నా గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు సార్. ఈ దిలీప్ అతను కూడా ఆడవాళ్ళు వైర్లు తీసుకుంటున్నాడు సార్ కొట్టేదానికి. తన దిలీప్ని, శ్రీహరిని అరెస్ట్ చేయాల్సిందే సార్. ఆడవాళ్ళు ప్రతి ఒక్కరిని బూతులు మాట్లాడాడు సార్ శ్రీహరి.